కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టెంపుల్స్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిర్మల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖతో కలిసి పర్యటించారు. త్వరలోనే కార్మికులకు ఉపయోగకరంగా ఉండే గిగ్ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. గత సర్కార్ చేసిన అప్పులు జిల్లాలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సురేఖ. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఒక ప్రజాపాలన గ్యారంటీ కార్డు ఏదైతే ఇచ్చినారో 200 యూనిట్లు, మన మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్లో 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మన రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మీరందరూ చూస్తున్నారు. గ్రామంలో అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 సన్న బియ్యము. ఇప్పుడు రైతు భరోసా కూడా రైతులకు అన్ని చోట్ల కూడా రైతు భరోసా ఇవ్వడం. కానీ బాసరా ఇక్కడ చదువు అందరు కూడా పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ మంచి చదువు కల్పించాలని చెప్పి ఇక్కడ మొక్కుతున్న తర్వాత వాళ్ళందరికీ కూడా చదువులో ధ్యాస రావాలని చెప్పి ఈ ఆలయంది ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ మంచి విద్య రావాలని చెప్పి ఈ ఆలోచనతోనే ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 60,000 కోట్ల అప్పుతోనే 8 లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పటికీ కూడా విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని బడ్జెట్లలో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు మొన్న కూడా 10,000 ఉద్యోగాలు టీచర్లందరినీ కూడా భర్తీ చేసి అన్ని స్కూళ్ళలో మంచి టీచర్లు ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే చర్చ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతోపాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. వారు కూడా ఆలోచన ఉంది మినిమం వేజెస్ పెంచాలి. ఎందుకంటే ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. మినిమం వేజెస్ పెంచితే బాగుంటుందని చెప్పి వారి ఆలోచన. దాని ప్రకారంగానే త్వరలోనే మినిమం వేజెస్ కూడా మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఎవరైతే డైలీ రేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అనౌన్స్మెంట్ తర్వాత వారికి కూడా లాభం పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాలలో ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ మా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మంత్రి గారు కోరినట్టు మాకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మంత్రి గారు కోరినట్టు ఒక 1000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తే బాగుంటుంది. ఈరోజు 100 గదుల చౌల్ట్రీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం నిర్మించినా కూడా దాన్ని తుది మెరుగులు దిద్దకపోవడం వలన అది ఓపెనింగ్ చేసుకోలేకపోయాము. దానికి ఈరోజు 9 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు చేపించి ఈరోజు అది ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని ఓపెనింగ్ చేయడం మరి చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా 3,48 లక్షలతోటి ఈ ఈఓ బిల్డింగ్ని కూడా ఈరోజు పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ నుంచి కమిషనర్ గారు టాయిలెట్స్ కూడా మంజూరు చేస్తూ 40 లక్షల రూపాయలను కూడా మరి జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఏవైనా అవసరం ఉంటే మరి దాన్ని ఇక్కడ ఈఓ గారు ప్రతిపాదిస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి బాసరా అంటే ఒక మహా పుణ్యక్షేత్రము. మరి మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి వచ్చి ఇక్కడ తను ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక గుహలో ఉన్నప్పుడు ఆయనకు రోజు ఒక జ్యోతి కనిపిస్తూ ఉండేది. కళ్ళలో కనిపిస్తూ ఉంటే ఆయన చాలా కొంచెం మామూలుగా సీరియస్గా తీసుకోలేదు. అలా ప్రతినిత్యం కూడా కనిపిస్తున్న సందర్భంలో మరి ఒకరోజు ఆ జ్యోతితో మరి మాట్లాడితే ప్రతిస్పందిస్తుందా అని చెప్పి
ఎందుకు నువ్వు ఈరోజు రోజు కనిపిస్తున్నావు అన్నప్పుడు ఆ జ్యోతి కూడా స్పందించి మరి ఇక్కడ ఒక మరి శక్తివంతమైనటువంటి ఆలయ నిర్మాణం మీ చేతుల మీదుగా జరగాల్సి ఉంది, అందుకే నేను కనిపిస్తా ఉన్నాను, ఆ బాధ్యత మీది కాబట్టి ఇక్కడ నిర్మాణం జరగాలని కోరినప్పుడు మరి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చి రోజు గోదావరి నుంచి ఇసుక తీసుకొచ్చి మరి ఒక దగ్గర కుప్ప వేస్తున్న సమయంలో ఆ ఇసుకలోంచి ఆవిర్భవించినటువంటి స్వయంభూ అమ్మవారే ఈరోజు మనం పూజిస్తున్నటువంటి బాసర